ఇక క్రిష్ విహారీ వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి, "మా అమ్మని నన్ను ఎందుకు దూరం చేశావు స్వామి? మా అమ్మ నిన్నే మొక్కుకుంటుంది కదా! నన్ను మా అమ్మని కలుపు స్వామి, జన్మలో ఇంకేం కోరుకోను" అని ఏడుస్తూ ఉంటాడు క్రిష్. మరోవైపు నర్సు లక్ష్మి దగ్గరికి నిల్చొని, "ఎప్పుడు కళ్ళు తెరుస్తావు? ఆ దేవుడు నిన్నెప్పుడు కరుణిస్తాడు" అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఉదయం ఇంట్లో అందరినీ పిలిచి తన తండ్రి భక్తవాత్సల్యం వస్తున్నారని చెప్తుంది. ఊర్లో ఉండాల్సిన నాన్న ఇక్కడికెందుకు వస్తున్నారని అంబిక షాక్ అయిపోతుంది. కానీ మిగతా అందరూ పెద్దాయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో భక్తవాత్సల్యం ఇంటికి వస్తారు. పెద్దాయన వచ్చి సిరిని ముద్దాడుతూ ఉంటారు. "సడన్ సర్ప్రైజ్ ఏంటి నాన్న" అని అంబిక అడిగితే, "ముఖ్యమైన పని అమ్మా, అందరూ ఉన్నారు కదా" అని అడుగుతారు. అందరూ ఉన్నామని చెప్పడంతో పెద్దాయన ఇంట్లో అందరితో లాయర్ కూడా వస్తున్నారు, కాసేపు ఆగండి అని అంటారు. ఇంతలో లాయర్ వస్తారు. ఇక లాయర్ రాగానే భక్తవాత్సల్యం ఇంట్లో అందరితో, "మన వంశ పారపర్యంగా వస్తున్న ఆనవాయితీ, మన కుటుంబానికి సంబంధించిన యావత్ ఆస్తిని మరో 4 రోజుల్లో 6వ ఏటలోకి ప్రవేశిస్తున్న సిరి పేరు మీద రాయాలని నిర్ణయించుకున్నా" అని చెప్తారు. అందరూ సంతోషిస్తే అంబిక మాత్రం షాక్ అయిపోతుంది. సిరి లక్ష్మి కూతురు కాబట్టి తనకి ఆస్తి మొత్తం ఇవ్వడంతో పద్మాక్షి లోపల చిరాకు పడినా పైకి సహస్ర కూతురుగా సిరి ఉంటుంది కాబట్టి ఏమనలేదు. "అప్పట్లో మా నాన్న నాకిచ్చాడు. నేను నా కొడుకుకి 6వ ఏటే ఆస్తి ఇచ్చాను. తర్వాత విహారికి కూడా 6వ ఏట ఇచ్చారు. ఇప్పుడు మన ఏకైక వారసురాలు సిరికి ఇచ్చేస్తా" అని భక్తవాత్సల్యం అంటారు. అంబిక అడ్డుపడుతుంది. "ఇప్పుడెందుకు" అని అంటుంది. సహస్ర కూడా, "ఎందుకు పిన్ని వద్దు అంటున్నారు? మన సిరికే కదా మొత్తం రాస్తుంది" అని అంటుంది సహస్ర. భక్తవాత్సల్యం అందరితో, "సిరి పేరు మీద ఆస్తి రాస్తున్నా అంతే. సిరి పుట్టినరోజు నాటికి మొత్తం సిరి పేరు మీదికి వచ్చేయాలి" అని లాయర్‌కి చెప్తారు. భక్తవాత్సల్యం హరికృష్ణని చూసి, "ఈ బాబు ఎవరు" అని అడుగుతాడు. "ఏంజెల్ ఆంటీ కొడుకు" అని సిరి చెప్పడంతో, తను ఎవరు ఎవరు అని పెద్దాయన అడగడంతో విహారీ మొత్తం స్టోరీ చెప్తాడు. దాంతో పెద్దాయన క్రిష్‌తో, "మీ అమ్మని విహారీ ఎక్కడున్నా తీసుకొస్తాడు" అని చెప్పి ధైర్యం చెప్తాడు. అంబిక సిరిని చూసి, "నేనుండగా ఈ బుడ్డదానికి ఎలా ఆస్తి ఇస్తారో నేను చూస్తా" అని అనుకుంటూ ఉంటుంది మనసులో అంబిక. ఇక మరోవైపు పెద్దాయన ప్రెస్ మీట్ పెట్టి, "ఆస్తి మొత్తం త్వరలోనే విహారీ కూతురు నమ్ముని మనమరాలు పేరు మీద రాయబోతున్నామని" చెప్తారు. దాంతో ప్రెస్ వాళ్ళు, "గతంలో మీ కొడుకుకి ఇలా ఆస్తి ఇచ్చే ఆయన్ను కోల్పోయారు. అది తెలిసి కూడా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని" అడిగితే, "మా నాన్న చావుకి ఆస్తులకి సంబంధం లేదు. మా నాన్న చావుకి కారణం అయిన వాళ్ళని వదలను. ఇప్పుడు మా బిజినెస్‌లో మా వాళ్ళకి అండగా నేనున్నాను. ఈ విష్ణు విహారిని దాటి ఈగ కూడా మా వాళ్ళని టచ్ చేయదు" అని విహారీ అంటాడు. ఇక మరోవైపు నర్సు సిరి గదిలో టీవీ ఆన్ చేస్తుంది. టీవీలో భక్తవాత్సల్యం మాటలు, విహారీ మాటలు విని సిరి కాలు చేతులు కదిపిస్తుంది. అది చూసిన నర్సు వెంటనే డాక్టర్‌ని పిలుస్తుంది. మరోవైపు తల్లిని గుర్తు చేసుకొని ఏడుస్తుంటే సిరి, పండు ఓదారుస్తారు క్రిష్‌ని. "త్వరలోనే మీ అమ్మ నీ దగ్గరికి వచ్చేస్తుందని" పండు చెప్తాడు. క్రిష్ సిరితో, "నా వల్ల మీ ఇంట్లో గొడవలవుతున్నాయి. అదే మా అమ్మ వస్తే నేను వెళ్ళిపోతే గొడవలు అవ్వవు" అని క్రిష్ అంటాడు సిరితో. "మా పద్దు మాటలు పట్టించుకోవద్దని" సిరి అంటుంది. మరి ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.